హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, ధాత్రి టీవీకి స్వాగతం. చేసింది చెప్పుకోవడం అవసరం, చేసిన దానికి ప్రచారం అవసరం. ఆ ప్రచారం చెయ్యని దానికి కూడా చేసుకునే రోజుల్లో పిఆర్ఓల పాత్ర చాలా ఉంది. చిన్న మనిషి, చిన్న లీడర్ నుంచి పెద్ద కార్పొరేట్ లేదా రాజకీయ పార్టీ వరకు పబ్లిక్ రిలేషన్స్ చాలా అవసరం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్ఓలకు శిక్షణా తరగతులు ప్రారంభించింది. నిజానికి చాలా మంచిది అది. అసలు ప్రభుత్వ పిఆర్ఓ విభాగాలు ఎలా పనిచేస్తాయి, వాళ్ళెందుకు ఇప్పుడు అప్డేట్ కావాల్సి వస్తుంది, ఈ విషయాలు మాట్లాడడానికి పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్, జర్నలిస్టు, రచయిత, అన్నిటికీ మించి పొలిటికల్ స్ట్రాటజిస్టు, ఒక రాష్ట్ర విభాగంలో పబ్లిక్ రిలేషన్స్ శాఖను హ్యాండిల్ చేసిన ఎస్ రాము మనతో ఉన్నారు. రాము, ఈ విషయం మాట్లాడడానికి నువ్వు చాలా యాప్ట్ పర్సన్. గవర్నమెంట్ పిఆర్ఓలకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజానికి నేను చాలా రోజుల నుంచి చూస్తున్న అంశం ఇది. నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఎడిటర్ అండ్ మేనేజర్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్స్గా ఉన్నాను. గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండేవాడిని. ఆ టైం నుంచి చూస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఐఎన్పిఆర్ విభాగాలని పట్టించుకోవట్లేదు అని. నిజానికి ఒక సదుద్దేశంతో, అంటే ప్రభుత్వము ప్రవేశపెట్టే పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కోసం ఎంతో డబ్బు పెట్టి ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వ్యవస్థ ఐఎన్పిఆర్ వ్యవస్థ. ఈ ఐఎన్పిఆర్ వ్యవస్థలో వాళ్ళు చేసే పనులు చేస్తున్నారు. ఒక మ్యాగజైన్ తీసుకొస్తారు, మినిస్టర్స్ టూర్కి వెళ్తే వాళ్ళు ప్రెస్ రిలీజెస్ ఇస్తుంటారు, కలెక్టర్స్ ప్రెస్ రిలీజ్, వీడియోలు పంపిస్తుంటారు. కానీ అది పరిమితమైన పాత్ర. అంటే మారుతున్న రోజులను బట్టి ఐఎన్పిఆర్ వ్యవస్థలు మారినట్టు నాకు కనిపించలేదు. ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం వరకు పబ్లిక్ రిలేషన్స్ కాన్సెప్ట్ వేరు. పబ్లిక్ రిలేషన్స్ అంటే ఏంటంటే ప్రజలు చేస్తున్న అంశాలు, ప్రభుత్వాలు చేస్తున్న అంశాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి, ప్రజలు అనుకుంటున్న అంశాలు ప్రభుత్వాల దగ్గరికి తీసుకొచ్చే ఒక సాధనం. అది ఫీడ్బ్యాక్ మెకానిజం కూడా. కానీ సాంకేతిక పరిజ్ఞానం మారిన తర్వాత చాలా మారినాయి. మిస్ఇన్ఫర్మేషను, అలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇలాంటివన్నీ వచ్చినాయి. పైగా సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా మనం చూసాం ఇప్పుడు కాకరోజు జనతా పార్టీ ఎట్లా సోషల్ మీడియాని వాడుకొని పైకి వచ్చింది, అసలు మంత్రులు సోషల్ మీడియాని ఎట్లా వాడుతున్నారు. వీటన్నిటికి సంబంధించి ఐఎన్పిఆర్లో వ్యవస్థలో చాలామంది, అంటే కోట్ల రూపాయలు మన ప్రజాధనం దానికి వెళ్తున్నా కూడా అందుకు అనుగుణంగా వాళ్ళు అప్గ్రేడ్ అయినట్టు నాకు అనిపించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం, ఐ షుడ్ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు అండ్ మల్సూర్ గారు కూడా ఉన్నారు అక్కడ, చీఫ్ పిఆర్ వారు కూడా కలిసి ఒక వ్యవస్థలాగా అందరికీ ఒక టెక్నికల్గా వాళ్ళ అప్గ్రేడేషన్ కోసం ఉన్న పరిస్థితులు, సమస్యలను అర్థం చేసుకొని వాటికి పరిష్కారాలు చూపించడం కోసం చేస్తున్నారు. ఇది నిజానికి ఒక మంచి పరిణామం. ఎందుకంటే మధు, ఈ ఐఎన్పిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వింగ్. ఈ ఐఎన్పిఆర్ వాళ్ళు ఏదో జర్నలిస్ట్కి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వటం, లేకపోతే జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్స్ ఇవ్వటం, లేకపోతే ప్రెస్ రిలీజెస్ ఇవ్వటము, లేకపోతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి చిన్నవి చేయటం కాకుండా వాళ్ళు స్టెప్అప్ కావాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద స్పెక్ట్రమ్ ఇది. అసలు చూడండి, ఏ ప్రభుత్వమైనా కూడా కమ్యూనికేషన్ వ్యవస్థని పట్టించుకోకుండా ఉందంటే పెద్ద డిజాస్టర్ జరుగుతుందని. మీకు అసలు జర్మన్ నాజీ నియంత అంత చేటు ఊపు తీసుకొచ్చి అంత పెద్ద స్థాయికి రావడానికి ఆయన దగ్గర పనిచేసిన సమాచారం మంత్రి గోబెల్సే కారణం. దాని గోబెల్స్ ప్రచారం అనే మాట కూడా వచ్చింది. ఎక్కడైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చుట్టూ ఉన్న ప్రచార వ్యవస్థ పెద్ద కేస్ స్టడీ. అది చాలా బలమైన, చాలా అప్డేట్ గా ఉంది, టెక్నాలజీ ఉంది, కన్సల్టెంట్స్ ఉన్నారు దాని మీద డబ్బు పెడుతుంది. ఏ డ్రెస్ వేసుకోవాలి దగ్గర నుంచి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా పోవాలి అనేది, అంటే అంత ఇంపార్టెంట్ ఇష్యూ. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఏదో పేపర్ క్లిప్పింగ్స్ తెప్పించుకోవడం కోసం, వాటికి సంబంధించి ఎవరైనా జర్నలిస్టులు డీల్ చేయడం కోసం వాడుకుంటున్నారు. అట్లా కాకుండా ఒక కాంప్రహెన్సివ్ మెథడాలజీతో వాళ్ళు ముందుకు వెళ్ళి వీళ్ళకి శిక్షణ ఇవ్వాలని అనుకోవటం ఒక అత్యుత్తమమైన నిర్ణయం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని యాక్చువల్లీ ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి. చాలా కాలంగా నువ్వు పిఆర్ కన్సల్టెంట్గా ఉన్నావు, ఆ విభాగానికి హెడ్గా కూడా పనిచేసావు. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కూడా పిఆర్ అవసరాలు చాలా ఉంటాయి. కార్పొరేట్ పిఆర్కు, రాజకీయ పార్టీల పిఆర్కు, ప్రభుత్వ పిఆర్కు ఏం తేడా ఉంటుంది? తేడా బాగుంది మధు. యాక్చువల్లీ నేను చాలా సంవత్సరాలు జర్నలిస్ట్గా ఉన్నా.
జర్నలిజము పిఆర్ కలిసి ఉన్న ఒక ఉద్యోగం చేశాను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో. ఆ తర్వాత ఏదో స్వల్పకాలం పాటు అప్పటి వాతావరణం పరిస్థితులను బట్టి ఏదో ఇంటరిమ్ అరేంజ్మెంట్ లాగా పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థకి నేను అధ్యక్షుడిగా ఉన్నా. ఏదో బెస్ట్ పిఆర్ ప్రెసిడెంట్ అనేది అవార్డు కూడా వచ్చింది నాకు. ఇట్స్ ఓకే. అప్పుడు నేను డీల్ చేసే వాళ్ళలో కార్పొరేట్ పిఆర్ పీపుల్, ప్రభుత్వం పిఆర్, అన్ని రకాల పిఆర్ వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే కార్పొరేట్ పిఆర్ అయితే కార్పొరేట్ ఒక ఆ సంస్థకు సంబంధించిన ఇంటర్నల్ కమ్యూనికేషను, ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్, ఈ రెండింటికి సంబంధించి ఏం చేయాలి, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది. ఫండ్స్ ఉంటాయి, వాళ్ళకి మెకానిజం ఉంటుంది. అది కార్పొరేట్ పిఆర్. ఇంకా ప్రైవేట్ పిఆర్లో వచ్చేసరికల్లా ప్రైవేట్లో మ్యాక్సిమం నేను చూసింది ఎక్కడంటే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో ప్రెస్ రిలీజ్ ఇవ్వటము, లేకపోతే ఎవరైనా స్పెషల్ స్టోరీలు రాయించుకోవటం, లేకపోతే వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ తరఫున వ్యాసాలు రాయటం ఏదో చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ పిఆర్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్, చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయదగ్గది. ఎందుకంటే మిగతా పిఆర్ వాళ్ళలాగా వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది ఒక పెద్ద అంశం కాదు. వీళ్ళకి ఉద్యోగ భద్రత ఉంది, ట్రైన్ అయ్యి ఉన్నారు, ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఒక కార్డు ఉంది, వీళ్ళు ఎక్కడికన్నా పోయి చేయవచ్చు, ఏ సమాచారమైనా తీసుకురావచ్చు. అట్లానే ఏ పిఆర్ఓ అయినా కూడా ఒక ప్రజల నుంచి తమ అభిప్రాయాలు, అంటే ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, తమ ప్రొడక్ట్ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కార్పొరేట్లో చూస్తారు. ఇక్కడ ప్రజల అభిప్రాయాలు తెలియజేయడంతో పాటు క్రైసిస్ మేనేజ్మెంట్లో కూడా భాగస్వాములు కావడానికి ఆస్కారం ఉంది. కానీ వీళ్ళని జిల్లా స్థాయిలో ఈ ఐఏఎస్లు ఎక్కడో ట్రైన్ పోయిన వచ్చినప్పుడు సరిగ్గా చూడరు. చూసావు కదా, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎట్లాంటి వాడు అంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ ఎస్పీ మీటింగ్లు పెట్టుకుంటే ఆయన కూడా కూర్చోబెట్టుకొని ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ ఐడియా ఏంటి అలా. కానీ వాళ్ళు చిన్న చూపు చూస్తారు. ఎందుకంటే ఈ పిఆర్ అనే పదమే పిఆర్ చేయటం అని అంటే ఏదో నెగిటివ్ కార్యక్రమం అనే ఫీలింగ్. నేను 90లో రిపోర్టర్గా ఉన్నప్పుడు అనంతపూర్లో డిపిఆర్ఓ పని ఏమిటంటే వెహికల్ అరేంజ్ చేయడము, ప్రధానమంత్రి వస్తున్నారు, రాష్ట్రపతి వస్తున్నారు అని అంటే భోజనాలు పెట్టడము, పుట్టపర్తికి తీసుకెళ్ళడము, అక్కడ రూములు ఇవ్వడము, మళ్ళీ ఇళ్లలో దించేయడం. కానీ ఆ రోల్ పోయింది మధు. ఇప్పుడు దాన్ని వాళ్ళు కూడా ఇన్నోవేటివ్గా అయిపోయి చేయవచ్చు. ఒక పిఆర్ఓ ఎంత అద్భుతమైన పనులు చేయవచ్చు అంటే, సరే రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్న పిఆర్ఓ బ్యూటిఫుల్ రోల్ ప్లే చేయొచ్చు. వాళ్ళందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు పనిచేస్తున్నారు, దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని మీడియాని మేనేజ్ చేయటమే కాకుండా ఇతర మీడియాలలో వస్తున్న ఫేక్ వార్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమొస్తున్నాయి, ప్రభుత్వాన్ని చులకన చేస్తూ ఏమొస్తున్నాయి, అసలు దీనికి సంబంధించి ఫేక్ న్యూస్ మెకానిజాన్ని డిటెక్ట్ చేయడానికి ఏం చేయాలని చాలా విస్తృతి పెరిగింది కాబట్టి గవర్నమెంట్ పిఆర్ బాధ్యతలు ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు వాళ్ళు ఛాలెంజెస్ ఇప్పుడు ట్రెడిషనల్ గా రాయడం మాత్రమే వచ్చిన మనిషి ఉన్నాడు, లేదా మహా అయితే ఏదో యాంకరింగ్ మాత్రమే చేయగలిగిన మనిషి ఉన్నాడు. ఈ రెండూ లేదు, మేనేజ్ మాత్రమే చేయగలిగిన మనిషి ఉన్నాడు. ఇక్కడేమో అవసరాలు ఏమున్నాయి, ఆ సెకండ్లో నీకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలి, ఫోటోలు వెళ్ళాలి, వీడియో వెళ్ళాలి, కామెంట్లు వెళ్ళాలి, ట్రాన్స్లేషన్స్ వెళ్ళాలి, ఇవి చాలా పనులు ఉన్నాయి. సో వీళ్ళ ముందున్న ఛాలెంజెస్ ప్రధానమైంది ఏంటంటే ఐఎన్పిఆర్కి సంబంధించింది మధు రిక్రూట్మెంట్ చాలా ఏళ్ళుగా లేదు. టెంపరీ ఎంప్లాయీస్తో వాళ్ళతో వీళ్ళతో నడిపిస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కానీ అయితే సమాచారము అంటే కమ్యూనికేషన్ అనేది ప్రభావశీలమైంది, ఇది మనకి ఓట్లు కూడా తెస్తుందని అనుకునే ప్రభుత్వం కానీ ముందు ఐఎన్పిఆర్ని పటిష్టం చేయాలి, మంచి అడ్వైజర్స్ని పెట్టుకోవాలి, ముఖ్యంగా పోస్టులన్నీ ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకి మోడర్న్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐఏఎంసీకి తీసుకెళ్తారు, అక్కడ హైదరాబాద్, ఢిల్లీ తీసుకెళ్తారు. అట్లా కాకుండా ఫారిన్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. వీళ్ళ దృక్కోణాన్ని మొత్తాన్ని మార్చాలి. ఒక జిల్లా పిఆర్ఓ అంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నాడు, ఆ జిల్లా మంత్రి ఆ జిల్లా కోసం తెచ్చినవి ఏంటి, ఆ కలెక్టర్ గారు ఏం చేస్తున్నాడు, కొత్త స్కీములు వస్తే ఆ జిల్లా వాళ్ళు ఎంతమంది ప్రయోజనం అయ్యారు, ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళ కేస్ స్టడీసు, విజయగాథలు, ఇవన్నీ కూడా ఒంటి చేత్తో మల్టీమీడియా కోసం ప్లాన్ చేయగలగాల. నిజానికి ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉంటే ఇగో రాసేటప్పుడు ఇట్లా, చెప్పేటప్పుడు ఇట్లా, వాళ్ళు యూట్యూబ్ అసలు జిల్లా వారీగా డిపిఆర్ఓలు యూట్యూబ్లో ఎందుకు మేనేజ్ చేయట్లేదు? అసలు సెంట్రలైజ్డ్గా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవట్లేదు. కానీ ఒక ప్రొఫెషనల్ మనిషిని పెట్టి వీటిని ఆర్గనైజ్ చేయించాలి.
సరే ఐఎన్పిఆర్ డైరెక్టర్ చేస్తాడు, ఐఎన్పిఆర్ డైరెక్ట్ చేసేవాళ్ళు ఐఏఎస్ని ఎవరిని తీసుకొస్తారు, ఆయనకి పిఆర్ పట్ల అవగాహన ఉండదు. పిఆర్ అంటే మనం ఇతరులతో మంచిగా ఉండడమే అనే ఒక పిచ్చి యాంగిల్ వీళ్ళకి. మంచిగా ఉండటమే కాదు, ఆయన మనకు అనుగుణంగా పనిచేసేటట్టు మనం బిహేవ్ చేయటము, మనం ప్లే చేయటం, కొంత వ్యూహం ఆధారపడి ఉంటుంది. ఇట్లా వ్యూహం ఉంది, ఆ వ్యూహం యాంగిల్ మిస్ అయిపోయి ఆ ఐఏఎస్ చెప్పినట్టు వీళ్ళకి కింద ఏం జరుగుతుందో తెలియదు, ఆయన దాని మొత్తాన్ని ఒక అఫీషియల్ డమ్గా మార్చి పారేస్తాడు. అట్లా కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిజంలో పిఆర్లో ఉన్న సీనియర్ పరిస్థితులు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, అసలు మొత్తానికి సమగ్రమైన అవగాహన ఉంటుంది, ఎవరెవరు ఏం చేయాలి ఏంటి అనేది ఒక సిస్టమ్స్ బిల్డప్ చేసి చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ చిత్తశుద్ధి ఉండదు. ఇప్పుడు ట్రైనింగ్ అన్నారు, ట్రైనింగ్ అంటే ఎవరో వాళ్ళకి తెలిసిన ఆయన పిఆర్ వాళ్ళని ఎవరైనా పిలిపించి మాట్లాడించి పంపిస్తారు. అట్లా కాదు, కాంప్రహెన్సివ్గా చేయాలంటే అది ఒక సిస్టమ్. ఇంకొకటి, ఇప్పుడున్న రోజుల్లో జిల్లాలో ఉన్న పిఆర్ఓ ప్రభుత్వం తరఫున పనిచేసే ఒక మెకానిజం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా కలిసి పనిచేయాల్సి వస్తుంది. అంటే బయటికి కనిపించి కొంత, బయటికి కనిపించకుండా కొంత. అది కూడా రావాలి అని అంటే ఒక పెద్ద మెకానిజాన్ని సెంట్రలైజ్డ్గా ఐఎన్పిఆర్లోనే కానీ లేకపోతే ఐఎన్పిఆర్ బయట కానీ సెంట్రలైజ్డ్గా ఇవాళ జిల్లాలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయాలి, ప్రజల దృష్టికి ఏం చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ ఏం చేసింది, సెంట్రలైజ్డ్ మెకానిజంని డీల్ చేసింది, దానివల్ల సక్సీడ్ అయింది, అనతికాలంలో సక్సీడ్ అయింది. అట్లా కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక సెంట్రలైజ్డ్ మెకానిజం ఏర్పాటు చేసి చేయాలి. దానికి మనుషులు కావాలి, దానికి డబ్బులు కావాలి, దానికి ట్రైనింగ్ కావాలి, దానికి పరిశోధన కావాలి. అవన్నీ ఏమి లేకుండా ఓకే పరిశోధన వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు, పంపిస్తున్నారు, ఓకే, కానీ ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎవరితో ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు, దానికి క్వాలిఫైడ్ వాళ్ళని ఎన్నో బ్యూటిఫుల్ అంతర్జాతీయ ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయి మన. ఇంకొకటి తెలుసా, ఈ ఐఎన్పిఆర్ వాళ్ళు చాలామంది ఈ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా దాంట్లో సభ్యత్వం కూడా తీసుకోరు. వాళ్ళకి అంత ఇది వాళ్ళకి పెద్ద పట్టించుకోరు. వాళ్ళు అందరు కలిస్తేనే కదా, కొంతమంది సీనియర్లు ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు మంచిగా, వాళ్ళందరి సలహాలు సహకారాలు తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఐఎన్పిఆర్ వాళ్ళు ఎందుకు స్ట్రైట్ అవే పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియాతో అటాచ్ గారు, అట్లనే పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంది, పిఆర్సిఏ ఉంది, వీళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఎందుకు ప్రవర్తించరు అంటే వీళ్ళు మనకు తెలిసిందే పిఆర్ అనుకుంటారు వీళ్ళు. కానీ పిఆర్ అనేది ఒక సైంటిఫిక్ వ్యవహారం, ఒక సైంటిఫిక్ అప్రోచ్. ఆ సైంటిఫిక్ అప్రోచ్తో వెళ్తేనే ప్రభుత్వం అనుకున్న విషయాలు సఫలీకృతమవుతాయి. థ్యాంక్ యూ రాము. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.